ఏ అనే వాల్యూ 1300. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, నేను సాల్వ్ చేసే విధానం ఇంపార్టెంట్. ఏ 1300, బి ఎంత సార్ 1450. ఏ ఏమో 1300 ఇచ్చాడు, బి 1450 ఇచ్చాడు. నా ఆల్మోస్ట్ అందరూ సాల్వ్ చేస్తారు. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే ఈ క్వశ్చన్ ఎందుకు వేశారు సార్? ఆప్షన్లు చూడండి సార్ ఎంత అడ్డదిడ్డంగా ఉన్నాయో. 13.46, 7.41, 9.86, 11.54. లోయెస్ట్ వాల్యూ ఏమో, చాలా జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి పాయింట్ వినండి. లోయెస్ట్ ఏమో 7.41, హైయెస్ట్ ఏమో 13.46. దూరంగా ఉన్నాయి, ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉన్నాయి. అది నేను చూడంగానే ఫస్ట్ అబ్జర్వ్ చేసిన పాయింట్. ఏ 1300, బి 1450. బి అప్రాక్సిమేట్లీ ఏ కంటే ఎంత ఎక్కువ? బి ఎంత ఎక్కువ? 150 ఎక్కువ. దేని మీద? 1300 మీద. 1300 మీద మనము 150/1300 కనుక్కోవాలి. 150/1300 కనుక్కోవాలి. దయచేసి దీని ఇట్లా కొట్టేయడం అదేమీ చేయకండి. నవ్వు ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ నవ్వు కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ కాన్సెప్ట్ రైట్. ఇది 150. ఇక్కడ చూస్తే గనక 158ల 1200, 159ల 1350. ఆన్సర్ 1/8 నుంచి 1/9 మధ్యలో ఉంటుంది. దయచేసి 13ని ఇట్లా కొట్టేసి డెసిమల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 150/1300, 150/1300 ఇంటూ 100%. ఇది చూడండి సార్ రైట్. 158ల 1200, 159ల 1350. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఆన్సర్ 1/8, 1/9 మధ్యలో ఉంటుంది. 1/8 ఏమో బేసిక్ పర్సంటేజ్, అది అందరికీ తెలిసి ఉండాలి. 1/9 ఏమో 11.11%. ఆన్సర్ 11.11 నుంచి 12.5 మధ్యలో ఉండాలి. ఈ రెండిటి మధ్యలో ఉండాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, మ్యాథ్స్ స్టూడెంట్ ఈజీగా డివైడ్ చేసి ఆన్సర్ చెప్తాడు. ఇవన్నీ సెషన్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మొట్టమొదటిసారి ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి డెవలప్ చేసిన స్ట్రాటజీలు. 8ల 9ల ఆన్సర్ 11.11 నుంచి 12.5 మధ్యలో ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎంత? 11.54, 11.54. ఇక్కడ చూడండి సార్, 11/47 అని ఉంది. మనకు ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉంటే 11/44, 11/55. అంటే ఆన్సర్ 1/4, 1/5 మధ్యలో ఉండాలి. ఆన్సర్ 20-25% మధ్యలో ఉంటుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి. ది బేసిక్ని నేను అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకొని వెళ్తాను. రైట్. వచ్చు అని అనుకొని, ఆన్సర్ వచ్చింది అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వకండి. రైట్. మీరు కొంచెం ముందుండొచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని కూడా మీకంటే ముందుకు తీసుకొచ్చే స్ట్రాటజీలు నా దగ్గర కొన్ని వందలు ఉన్నాయి. రైట్. సో కాబట్టి ఆన్సర్ వస్తే సంతోషించొద్దు. ఎలా చెప్తున్నానో అలానే రాసుకోండి, ఎలా చెప్తున్నానో అలానే రాసుకోండి. 17/73, 17/17 17 40. అది కూడా ఆన్సర్ 1/4 నుంచి 1/5, 20-25% మధ్యలో ఉంటుంది. నేనేం చేశాను ఈ క్వశ్చన్లో, ఇది ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ప్రాబబ్లీ 150ని 130 తోటి డివైడ్ చేయడం టైం కన్జ్యూమింగ్ అని తనకు అనిపిస్తే మీరు ఈజీగా 15/8 120. రైట్. 1/8, 1/9, 1/8, 1/9. ఇక్కడ మీరు చేస్తూ ఇంకో పాయింట్ని మైండ్లో పెట్టుకోండి సార్. ఆ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి సార్, సపోజ్గా 1/3 ఉన్నది. 1/3 ఏంటి? 33.33%. డినామినేటర్ని తగ్గించాను అనుకోండి. డినామినేటర్ని తగ్గిస్తే రైట్ ఇదేమైంది? 1/2 ఏమైంది? 50% అయింది. డినామినేటర్ వాల్యూ తగ్గితే
పర్సంటేజ్ పెరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? డినామినేటర్ వాల్యూ తగ్గితే పర్సంటేజ్ పెరిగింది. 15/1300. ఇక్కడ మీరు చూసిన 13 1s are 13, 20, 11 పాయింట్ సంథింగ్. ఇక్కడ కూడా మీకు ఈజీ కనబడుతుంది.